నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ఎన్టీఆర్ పద్యాలు పాడుతూ ఆవేశపూరితంగా డైలాగులు చెబుతూ ఎస్వి రంగారావుపై విరుచుకు పడతాడు. దాదాపు 10 నిమిషాల పాటు రకరకాలుగా తిడుతూ చివరకు సవాల్ చేస్తాడు. అంతా అయ్యాక ఎస్వి రంగారావు హా బానిసా అంటూ ఆపరాని సోది అన్నట్లు ఒకే ఒక్క డైలాగ్తో సీన్ క్లోజ్ చేస్తాడు. ఇప్పుడు ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య మైండ్ గేమ్ ఇలాగే నడుస్తోంది. ఒక పక్క రోజులు లెక్క పెట్టుకుంటూ మళ్లీ ఎన్నికలొచ్చి అధికారంలోకి వచ్చినట్లే ఊహించుకుంటూ జగన్ ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నాడు. 3 సభలు పెట్టాడో లేదో మళ్లీ టీడీపీ ముహూర్తం పెట్టేసింది. ఆయన మనుషుల్నే తమ వారిగా చేసుకునే ఆకర్ష్ ఆపరేషన్ను మళ్లీ మొదలుపెట్టి షాక్ ఇచ్చింది. దేవుడు కరుణిస్తే ఒక్క ఏడాది ముందే ఎన్నికలు వచ్చేస్తాయి, మనం అధికారంలోకి వచ్చేస్తాం, అప్పుడు చెబుతా వీళ్ళ సంగతి అంటూ జగన్ అదే పనిగా ప్రతి సభలోనూ చెప్పడం మొదలుపెట్టాడు. నీ సంగతి ఇలా ఉందా అనుకున్న టీడీపీ ఇప్పుడు పవర్ను ప్రయోగించింది. మావైపే ఎంతసేపు చూస్తావు, చుట్టూ చూసుకో అన్నట్లు డేంజర్ బెల్ మోగించింది. మళ్లీ మొదలైంది. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్ బ్యాంగ్ పడింది. ఇంకేముంది, మరో 2.5 ఏళ్లే ఉంది. అలా అలా తిడుతూ గడిపామంటే ఆ టైం కూడా అయిపోతుంది. ఆ తర్వాత ఎన్నికలు, విజయం, అధికారం మనదే అంటూ జగన్ ఫీల్ అయిపోతున్నారు. ఆ ఫీలింగ్ను తన పార్టీ శ్రేణులకు, నేతలకు ఎక్కించే పనిలో ఉన్నారు. లేదంటే అప్పటిదాకా వాళ్లను నిలబెట్టుకోవటం కష్టమేనన్న విషయం తెలుసు. అందుకే అదిగో అధికారం, ఇదిగో మన విజయం అంటూ వాయించేస్తున్నారు. ఒక్కడైతే చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా నువ్వు చేసే ఈ పరిపాలన ఎక్కువ రోజులు సాగదు. 2 ఏళ్ళుంటావో 3 ఏళ్ళుంటావో నాకైతే తెలియదు, కానీ ఒక్కడైతే నేను చెప్తా ఉన్నా, వచ్చేది మళ్ళీ మేమే అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ఈసారి ఎన్నికలు వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తా ఉన్నా, ఈసారి ఎన్నికలు వస్తే మాత్రం డిపాజిట్లు కూడా మీకు రావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. నరసరావుపేట సభలో జగన్ స్పీడ్ చూసిన టీడీపీ వారు అలర్ట్ అయిపోయారు. సభకొచ్చిన జనాన్ని చూసి మరింత టెన్షన్లో పడ్డారు. ఇక లాభం లేదనుకున్నారు. ఆయా ప్రాంతాల్లో కుర్రనేతలను చేర్చేసుకుని హడావుడి చేస్తున్న జగన్కు షాక్ ఇవ్వాల్సిందేనని డిసైడ్ చేసుకున్నారు. అందుకే మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టింది. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరటానికి రంగం సిద్ధమైంది. గతంలో టీడీపీలోనే పనిచేసిన ఉప్పులేటి కల్పన పార్టీ మారిపోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. 10 రోజులుగా జరుగుతున్న ప్రచారానికి కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసింది. అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నట్లు రెగ్యులర్ రొటీన్ డైలాగ్ వినిపిస్తోంది. ఇదే ఉప్పులేటి కల్పన కాల్మనీపై అసెంబ్లీలో రచ్చ జరిగినప్పుడు టీడీపీ నాయకులపైన విరుచుకుపడింది. ప్రజలు మీకు బుద్ధి చెప్తారంటూ హెచ్చరించింది. వారు బుద్ధి చెప్పేలోపే తన మైండ్ మార్చేసుకుంది. మహిళలు ఇంకా ప్రభుత్వం వాళ్ళ అప్పులు, రుణాలు తీరుస్తుందని చెప్పి ఎదురు చూశారు. ఇంకా తీర్చకపోవటం వల్ల మరి వాళ్ళు అప్పుల పాలై ఆ అప్పులు కట్టలేక ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూపుల నుంచి బయటకు వచ్చేసి మరి కాల్మనీ వ్యవహారం కూడా చూసాం. అధిక వడ్డీలకు బయట అప్పులు తీసుకునే ఇంతకుముందు అప్పులు పుట్టాయి. మరి కాల్మనీ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి బయట కూడా అప్పులు పుట్టకపోవటం వల్ల అనేక మంది డ్వాక్రా గ్రూప్ మహిళలు అప్పుల పాలై అప్పుల బారిన పడి వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ పరిణామానికి ముందే టీడీపీ నేతలు మూకుమ్మడిగా జగన్పై మాటల దాడి చేశారు. అవినీతిపరుడైన జగన్ తమనేమీ చేయలేడంటూ మండిపడ్డారు. ఇవాళ నీ అవినీతి కేసులు నిన్ను వెంటాడుతున్నాయి. నీ అవినీతి కేసులు నిన్ను వెంటాడుతూ ఉంటే, ఇవాళ నీ అవినీతి కేసులు నిన్ను తరుముకొస్తా ఉంటే నువ్వు మమ్మల్ని బంగాళాఖాతంలో కలుపుతావా? ప్రజల ఆశీర్వాదంతో మేము పరిపాలన చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసి తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీ అమ్మ నువ్వే మిగులుతారు, మీ ఇద్దరే మిగలండి. లోటస్ ఫండ్లో ఉంటావా, లేకపోతే మరి ఏ జైల్లో ఎక్కడ ఉంటావా? నీ అవినీతి కేసులు చెప్తాయి, నీ 420 కేసులు చెప్తాయి, నీ ఈడీ కేసులు చెప్తాయి. అసలు జగన్ కేసులు ఏమయ్యాయి, ఏం చేస్తున్నారంటూ టీడీపీ ఎంక్వైరీ కూడా మొదలెట్టిందనే వార్తలొచ్చాయి. ఆ కేసులో స్పీడ్ లేకపోతే
జగన్ ఇలాగే రెచ్చిపోతూ ఉంటాడు. ముందు అక్కడ బ్రేక్ వేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినపడింది. వైసీపీ సైతం తమ బలం పెరిగినందుకే తట్టుకోలేక టీడీపీ వారు అలా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చింది. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మరి తన మీద, తన మంత్రుల మీద, తన కొడుకు మీద ఈ రకంగా బయటకు వచ్చినప్పుడు, అలాగే సిబిఐతో ఈ భూముల కుంభకోణం విషయాన్ని మరి విచారణకి సిద్ధమని ఎందుకు ప్రకటించలేదని నేను అడుగుతున్నాను. ఈ లక్షల కోట్ల రూపాయలు దోచుకోవాలి కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ, ప్రభుత్వ భూములు కానీ వద్దన్నారు. శివరామకృష్ణ కమిటీ ఏదైతే అధ్యయనం చేసిందో, ఎక్కడైతే రాజధాని సక్రమంగా ఉంటుందని ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి ముందే ఏ విధమైన అనుభవం లేని నారాయణతో ఒక కమిటీ వేయించి పలానా గుంటూరు విజయవాడ మధ్యలో మేము రాజధాని కట్టాలి అని మీరు అనౌన్స్ చేశారంటే దీనికి కారణం ఏంటి? ఆ చుట్టుపక్కల మీ బినామీలు భూములు కొన్నారు, వాళ్ళు కోటీశ్వర్లు అవ్వాలనే కదా. ఇప్పుడు ఉప్పులెట్టి కల్పన ఎపిసోడ్తో అనుకోని విధంగా దెబ్బతీసింది టీడీపీ. మళ్లీ వలసలు మొదలెడతారనే ఊహ లేదు. ఎందుకంటే ఇప్పటికే 20 మందిని లాగేశారు. ఇక వెళ్లేవారు ఎవరూ లేరు. పైగా 2.5 ఏళ్లు పాలన అయిపోయాక టీడీపీకి వ్యతిరేకత వస్తుందనే వాతావరణం ఉన్నట్లు వైసీపీ భావిస్తోంది. ప్రత్యేక హోదా తేవటంలో టీడీపీ ఫెయిల్ అవటం, దానికి తోడు మోడీ నోట్ల రద్దుతో కూడా సీన్ మారిందని జగన్ ఫీల్ అయ్యారు. అందుకే ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. ఇక అటు నుంచి తప్పితే ఇటు నుంచి వలసలుండవని అనుకున్నారు. దాచి ఉంచుకున్న అస్త్రాలను బయటకు తీసినట్లుగా టీడీపీ సడన్ గా మళ్లీ వలసలు మొదలెట్టింది. ఉప్పులేటి కల్పనే కాదు, ఇంకా చాలా మంది వస్తున్నట్లు ప్రచారం కూడా చేస్తోంది. దీంతో మళ్లీ ఎవరెళ్లిపోతున్నారా అని వైసీపీ లెక్కలు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2 నెలలుగా బూస్టప్ చేసుకుంటూ వచ్చిన జగన్ ప్రచారం, ప్రసంగాలు ఒకే ఒక్క ఎపిసోడ్తో జావగారినట్లయింది. అధికార పార్టీలోకేనా నేతలు వలసలు పోయేది? కాబోయే అధికార పార్టీలో కూడా వెళతారు చూసుకోండి అన్నట్టు జగన్ కొత్త ఆపరేషన్ మొదలుపెట్టారు. వైసీపీ నుంచి వెళ్ళినోళ్లు తిరిగొచ్చే సీన్ లేదు. టీడీపీ నుంచి ఇటువైపు వచ్చే ముచ్చటే లేదు. అందుకే కాంగ్రెస్, ఇతర పార్టీల్లో ఎవరైనా ఉన్నారా అని వెతికారు. వాళ్లకు వైసీపీ కండువా కప్పడం మొదలెట్టారు. ఇంకేముంది, పార్టీలో సందడి మొదలైంది. మన బలం పెరిగిందనుకుంటూ సంబరాలు చేసుకోసాగారు. మొదట విజయవాడ 1 టౌన్ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ ఎపిసోడ్కు రిబ్బన్ కటింగ్ చేశారు. వెల్లంపల్లికి ఎమ్మెల్యే కావటమే టార్గెట్. బేసిక్గా బీజేపీ అయినా పొత్తులో సీటు కేటాయించకపోతే టీడీపీలో కూడా వెళ్లే ప్రయత్నం చేశారు వెల్లంపల్లి. అసలు మొదట ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లోకి విలీన బాటలో వెళ్లారు. తరువాత ఎన్నికల్లో జలీల్ ఖాన్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు జలీల్ ఖాన్ వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోయారు. దాంతో వెల్లంపల్లిని వైసీపీలోకి చేర్చుకున్నారు. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అటు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దేశం కోసం ఏం కష్టపడుతున్నారో అయినా కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి పరిపాలనలో భారతీయ జనతా పార్టీ కూడా వారి ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పని ఇవన్నీ తెలుసుకుని గత 2.5 ఏళ్ల నుంచి ప్రభుత్వం నుంచి ప్రజలకి, ముఖ్యంగా నా నియోజకవర్గం యొక్క సమస్యలు తీరతాయనే ఉద్దేశంతో ఈ 2.5 ఏళ్లు చేసినా కానీ ఎటువంటి అభివృద్ధి చెందక బీజేపీ అంతా కూడా టోటల్గా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కీలుబొమ్మలాగా మొన్న కూడా చెప్పడం జరిగింది. విజయవాడలో సీనియర్ జాయినింగ్తో మొదలైంది. ఇది ఇక రాబోయే రోజుల్లో ఇంకా దావానంలా అంటుకుంటుంది. ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని జవాబుదారీగా చేసి ఎన్నికలప్పుడు ఏం అబద్ధాలు చెప్పావు, ఎన్నికలప్పుడు ఏం మాటలు మాట్లాడావు, ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత మమ్మల్ని మోసం చేయడం ధర్మమేనా అని చెప్పి ప్రజలు నిలదీస్తా ఉన్న పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారి వైఖరికి నిరసనగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో కలిపే దిశగా అడుగులు వేస్తూ వచ్చినందుకు మరొకసారి సీనన్నను మనస్ఫూర్తిగాను, సీనన్నతో పాటు వచ్చిన ప్రతి సహచరుని మనస్ఫూర్తిగాను పార్టీలోకి చేర్చుకుంటూ మీరంతా వచ్చినందుకు కూడా పేరు పేరు నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. దీనికంటే ముందే కడపలో కందుల కుటుంబం నుంచి యువనేతను కూడా చేర్చుకున్నారు. కందుల కుటుంబం కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరింది. టీడీపీ తరపున గతంలో వైసీపీపై కడపలో పోటీ చేశారు. ఆ కుటుంబాన్ని జగన్ మొత్తం మీద తమ పార్టీకి తెచ్చుకున్నారు.
కాంగ్రెస్ మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్ రెడ్డి ఈ వలసయాత్రకు మరింత ఉత్సాహాన్నిచ్చారు. నరసరావుపేటలో కాస్త బలంగా ఉండే కాసు మహేష్ రెడ్డి వైసీపీలోకి చేరటం వైసీపీకి బూస్ట్ ఇచ్చినట్లయింది. తండ్రి కాంగ్రెస్లో ఉన్నా సరే తాను మాత్రం వైసీపీలోనే పనిచేస్తానని, అయినా కాంగ్రెస్ వైసీపీ కలిసి పనిచేయాల్సిందేనని రాబోయే కొత్త ఈక్వేషన్ ఏంటో కూడా చెప్పారు మహేష్ రెడ్డి. పెద్ద మనసు చేయండి, చేయి కలపండి, అందరం కూడా ముందుకు నడుద్దాం. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి పట్టిన శరిని శాశ్వతంగా విదలకూడదామని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఆట మొదలైంది, కష్టపడదాం. 2 సంవత్సరాలు 2 గడియల్లో పూర్తి చేద్దాం. నరసరావుపేటలో భారీ ఎత్తున జరిగిన ర్యాలీ సభలతో జగన్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇంకేముంది, 1 ఏడాది ముందే ఎన్నికలు, మనదే అధికారం లాంటి డైలాగులు మళ్లీ వదిలారు. ఈ ఉద్యోగాల విప్లవం అన్నది జరిగేది ఎప్పుడు అంటే ఆ ఉద్యోగాల విప్లవం ప్రత్యేక హోదా వస్తేనే ఆ ఉద్యోగాల విప్లవం అన్నది మళ్ళీ వస్తుంది అన్నది మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రత్యేక హోదా అన్నది సాధించాల్సిన వ్యక్తి, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయవలసిన వ్యక్తి, ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటునే సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు అటువంటి ప్రత్యేక హోదా మన హక్కు అని తెలిసి ఆ హక్కు కోసం ఆరాటపడవలసిన వ్యక్తి, పోరాటం చేయవలసిన వ్యక్తి, ఈ వ్యక్తి ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడతాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఇవాళ తాను అంటా ఉన్న మాటలు ఏమిటో తెలుసా? ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వస్తాయా అని మనకు రివర్స్ చేస్తా ఉన్నాడు ఎదురు ప్రశ్నలు. ఇప్పుడు వీటన్నిటికీ విరుగుడుగా టీడీపీ మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేలను పవర్ వైపు లాగేయటం స్టార్ట్ చేసింది. ప్రజలు నన్నే కోరుకున్నారు. అబద్ధపు వాగ్దానాలతో బాబు మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కేవలం కొద్ది శాతం తేడాతోనే గెలుపు తెలుగుదేశం పరమైంది. కానీ కోట్లాది ప్రజలు తమకే ఓట్లేశారు. ఇదే వాదనతో జగన్ 2014 ఫలితాలు వచ్చినప్పటి నుంచి వినిపిస్తూనే ఉన్నారు. సీఎం కాలేకపోయినా సీఎం అయినట్టే ప్రవర్తించడం, సీఎంగా ఉన్న బాబుకు ఆ హోదా లేనట్లే వ్యవహరించడం జగన్కు బాగా అలవాటైపోయింది. బలమైన ప్రతిపక్షంతో తలనొప్పి అనుకున్న చంద్రబాబు పద్మవ్యూహం రచించేశారు. ఎన్నికలైపోయాక 103 సీట్లు టీడీపీకి, మిత్రపక్షం బీజేపీకి 4 సీట్లొచ్చాయి. వైసీపీకి 67 సీట్లొచ్చాయి. కానీ రాజకీయం కొన్ని రోజుల్లోనే వేడెక్కిపోయింది. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్ అటాకింగ్ స్ట్రాటజీతో దూకుడుగా ప్రవర్తించారు. అప్పటికే ఆయన కేసుల వ్యవహారం గుర్తు చేసి రెచ్చగొట్టి టీడీపీ వారు డైవర్ట్ చేసేశారు. అయినా జగన్ స్పీడ్ తగ్గలేదు. జగన్ అధికారంలోకి వచ్చేస్తారనుకొని భారీగా ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యేలైన వారు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటనే టెన్షన్లో పడ్డారు. ఉపవాసం ఉంటున్న వారికి స్వీట్లు చూపించినట్లుగా టీడీపీ వారు గ్యాలం వేశారు. అక్కడే ఉంటే మీకు పైసా రాదు, ఇటు దూకితేనే అభివృద్ధి అనే సిగ్నల్స్ ఇచ్చారు. ఒక్కొక్కరే తమ మైండ్ మార్చేసుకోవటం మొదలైంది. వైసీపీలో కీలక నేతగా ఉన్న భూమా నాగిరెడ్డి సైతం టీడీపీలోకి వెళ్లిపోవటానికి సిద్ధపడిపోయారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతారనే వాతావరణం రావటం, ఎవరెవరు వెళ్తారనేది కాస్త సమాచారం కూడా రావటంతో జగన్ ముందు కలవరపడ్డారు. తర్వాత తేరుకొని దీనికి ఎదురుదాడే బెటర్ అని డిసైడ్ అయ్యారు. అందుకే అసలు ఇటు నుంచి కాదు అటు నుంచే వస్తున్నారని కొత్త కబుర్లు చెప్పారు. 20 మంది ఎమ్మెల్యేలు ఇటు వస్తే అధికారంలో కూడా వస్తామని, ప్రభుత్వం పడిపోతుందని డైలాగులు కొట్టారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతమంది వైసీపీలోకి రాబోతున్నారో ఒకసారి అడగండి. ఒకసారి నేను మాటలు చెప్పడం ఎందుకులేమ్మా, మీరే చూస్తారు కదా. జగన్ గారు వల్లభనేని వంశీ ఈ పార్టీలోకి వస్తున్నాడా వైసీపీలోకి? ఇప్పుడు అవన్నీ చెప్పడము కరెక్ట్గా ఉండదు. చంద్రబాబు నిజంగా సవాల్ ఇస్తుతా ఉన్నా. ఇవన్నీ ఎందుకు గవర్నమెంట్ రద్దు చేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ప్రజల్లోకి పోదాం.
నువ్వు ముఖ్యమంత్రిగా అయితే సమస్య లేదు కదా. నువ్వు గెలుస్తావో మేము గెలుస్తావో ప్రజలు తీర్పిస్తారు. అప్పటి వరకు ముహూర్తం ఎప్పుడు పెడదామని ఆలోచిస్తున్న టీడీపీకి జగనే టైం ఇచ్చినట్లయింది. ఇంకేముంది, మమ్మల్ని సవాల్ చేసావు కదా, చూసుకో మరి అన్నట్లు టీడీపీ వలసలను మొదలెట్టింది. భూమా నాగిరెడ్డి ఫ్యామిలీతో మొదలెట్టిన ఆకర్ష్ 20 మంది ఎమ్మెల్యేల వరకు సాగిపోయింది. ఒకరి తర్వాత ఒకరు వచ్చేస్తుంటే టీడీపీలో ఉత్సాహం పెరిగిపోయింది. వైసీపీ నీరసపడిపోయింది. ఇక్కడే జగన్ మరో మిస్టేక్ చేశారు. వెళ్లిపోయేవారిని టీడీపీ బెదిరించిందనే ఆరోపణ వినిపించే ఉంటే ఓ రకంగా ఉండేది. అలా కాకుండా వాళ్లు అమ్ముడుపోయారని, డబ్బులకు లొంగిపోయారనే విమర్శలు చేయడంతో వాళ్లు మళ్లీ తిరిగొచ్చే ఆలోచన కూడా చేయకుండా వ్యతిరేకత పెంచుకునేలా చేశారు. నన్ను తప్ప మిగిలిన 66 మంది ఎమ్మెల్యేలకు రోజు ఫోన్లు కొడతా ఉన్నారు. అసలు ఇంతవరకు 6 నెలలు అయింది. ఎంతమంది ఎమ్మెల్యేలు పోయారండి? 5 మంది. అదేదో పెద్ద గొప్ప సంగతిగా మాట్లాడతారు. 5 మంది, అది కూడా మంత్రి పదవుల కోసం, అది కూడా డబ్బుల కోసం. ఇంతింత డబ్బుల ఆఫర్లు చేస్తూ ఉన్నా కూడా మిగిలిన 61 మంది నన్ను కాక మిగిలిన 61 మందికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఇంత ప్రలోభాలు పెడతా ఉన్నా, ఇంత డబ్బుల ఆశలు చూపిస్తా ఉన్నా, మంత్రి పదవులు ఇస్తామని చెప్తా ఉన్నా కూడా ప్రజల తరపు నిలబడుతున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం తమ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే పార్టీ మారక తప్పదని, లేదంటే ప్రజలు నష్టపోతారని, అందుకే టీడీపీలో చేరుతున్నట్లు విచిత్రమైన వాదన వినిపించారు. ఇక్కడ అభివృద్ధి కోసం మాకు ఏ పని కూడా జరగట్లా, అనేక ఇబ్బందులు ఉన్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్న నా నియోజకవర్గంలో ఈ యొక్క పైసా పని కూడా మనం ఇంతవరకు చేస్తానికి చాలా కష్టమైంది. చివరకు ఎవరుంటారో ఎవరు వెళ్లిపోతారోననే టెన్షన్ వైసీపీలో పడిపోయింది. మరోవైపు తెలంగాణలోనూ ఉన్న నేతలు సైతం టీఆర్ఎస్లోకి వెళ్లిపోవడంతో అక్కడ వైట్ వాష్ అయిపోయింది. ఉన్న ఎమ్మెల్యేలను కూడా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి జగన్కి ఏర్పడింది. ఆ వాతావరణం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టైంలో మళ్లీ వలసలు మొదలు కావడంతో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే. ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిందే, అభివృద్ధి చేయాల్సిందే. కానీ అధికార పార్టీలోకి వెళితేనే నిధులు వస్తాయని పబ్లిక్గా ఎమ్మెల్యేలు చెప్పినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి టీడీపీలో ఉంటేనే నియోజకవర్గంలో పనులు జరుగుతాయని, ఓపెన్గా ప్రజాస్వామ్యం లేదని తేల్చేస్తున్నా ఎవరూ మాట్లాడని దారుణ స్థితి. రియల్ ఎస్టేట్లో లాభాలు వచ్చే వైపే వ్యాపారులు అడుగులు వేసినట్లు పవర్ ఉన్న వైపే ఎమ్మెల్యేలు పరుగులు పెడుతోన్నా రాజకీయంగా చూస్తున్నారే కానీ సమాధైపోతోన్న నైతిక విలువల సంగతి పట్టించుకోవడం అందరూ మానేసినట్లే కనబడుతోంది. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే రాజకీయ పార్టీ బలం, వ్యక్తిగత బలం, ఆ పార్టీ విధానాలు, అది చేసే వాగ్దానాలు, ఇలా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఎక్కడో ఒకరిద్దరు తప్ప వ్యక్తిగా పార్టీతో సంబంధం లేకుండా గెలిచేవారు ఉండరు. ఎన్నికల్లో ఒక జెండాతో, ఆ పార్టీ ఎజెండా ప్రచారంతో ప్రజల ముందుకు వెళ్తారు. వేసేవారిలో ఎక్కువ భాగం పార్టీని చూసే వేస్తారు. కానీ గెలిచాక మాత్రం వారిష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కారణాలు కూడా విచిత్రంగా చెప్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీకి వెళ్ళినట్టయితే కనీసం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అపరిష్కృతం ఉన్నటువంటి సమస్యలన్నా పూర్తవుతాయి కదా అని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా మనసా వాచ నన్ను రమ్మని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. నిర్ణయం మాత్రం ఈ పార్టీని వేయడానికి తీసుకునేటటువంటి పరిస్థితులు ఉండే విధంగానే పార్టీ వ్యవహరిస్తుంది. ఇవాళకి కూడా ఖచ్చితంగా అదే జరగొచ్చు. తమకు ఓట్లేసిన వారి మనోభావాలకు విరుద్ధంగా వారికి తాము చెప్పిన మాటలను వదిలేసి నిస్సిగ్గుగా పార్టీ మార్చేస్తూ పబ్లిక్గా మోసం చేస్తున్నారు. ఈ పరిణామాలను మాత్రం ఎక్కువ మంది అధికార పార్టీ బలం పెరిగినట్లు, ప్రతిపక్ష పార్టీ బలహీనపడినట్లు చూస్తున్నారే తప్ప అసలు సంగతి పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష వైసీపీ సైతం అదే ధోరణిని ప్రదర్శిస్తోంది. ఎందుకంటే ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఇది కామనే అనే వాతావరణం ఉంది. ఇవాళ టీడీపీ చేసిన పనే
భవిష్యత్తులో వైసీపీయే చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే రాజకీయాలను ఆర్థిక బలం డామినేట్ చేస్తోంది. డబ్బున్నోడే టికెట్ తెచ్చుకోగలడు, అదున్నోడే బలవంతుడనేది ఫిక్స్ అయిపోయారు. ఎవడు బాగా ఖర్చు పెడితే వాడే గెలుస్తాడనేదే కాన్సెప్ట్. పార్టీలు కూడా టికెట్ ఇచ్చే ముందు నీ దగ్గర ఎంతుంది అని అడిగి మరీ ఇస్తున్నాయి. ఇంత చేసినా వాడి దగ్గర ఎంత డబ్బున్నా ఓట్లు మాత్రం పార్టీ విధానాలు, పరిస్థితి బట్టే వస్తాయి. కానీ గెలిచాక మాత్రం వారిష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ జనం ఓటుకు విలువ లేకుండా చేస్తున్నారు. భారీగా డబ్బు పెట్టి ఎన్నికలు గెలుస్తున్న నేతలు అంతకు రెట్టింపు, పదింతలు డబ్బు రాబట్టే పనిలో బిజీగా ఉంటున్నారు. అంటే ముందు పెట్టుబడి పెట్టి తర్వాత లాభాలు గుంజుకుంటున్నారు. మరి పెట్టుబడి పెట్టినోడు నష్టాలొస్తే ఆగుతాడా? లాభం వచ్చేవైపే పరుగులు పెడుతున్నాడు. పైకి నియోజకవర్గం అభివృద్ధి అంటూ తమ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు చెప్పకనే చెప్తున్నారు. రాయలసీమకు నీళ్లు రావాలంటే గండికోట ప్రాజెక్టు రావాలా, కింద ఉండే చిత్తూరు జిల్లాకు కూడా నీళ్లు పారాలా, అనంతపురం జిల్లా అయితే గుట్టుమిట్టాడుతుంది. పరిశ్రమలు రావాలా, ఇక్కడ కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు రావాలా. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు అమరావతికి వచ్చిన రోజు జగన్ రెడ్డి ఆ స్థానానికి రాకపోవడం చాలా అన్యాయమైన కార్యక్రమం. ఇది ఉద్దేశపూర్వకంగా సిద్ధాంతాల విభేదాలతో అట్లా చేయడం తప్పు. ఫిరాయింపుల చట్టం ఉన్నా పనికి రాకుండా పోయింది. 3వ వంతు మంది మారితే తప్ప అంతకంటే తక్కువ మంది మారితే అనర్హత వేటు వేయొచ్చనే రూలున్నా అమలు చేసే నాథుడే లేకుండా పోయాడు. స్పీకర్ విచక్షణాధికారం అనే ఒకే ఒక్క క్లాజ్తో అధికార పార్టీ వ్యవహారం నిరభ్యంతరంగా సాగిపోతోంది. ఫిరాయించిన వారికి ఏకంగా మంత్రి పదవులిచ్చే కల్చర్ కూడా వచ్చేసింది. ఓవైపు తెలంగాణలో తమ వారిని అన్యాయంగా లాక్కున్నారని గొడవ చేసిన టీడీపీ, మరోవైపు ఏపీలో అదే పని చేస్తోంది. సినిమా ఒకటే అయినా థియేటర్లు వేరంటూ వాదిస్తోంది. పిచ్చి ముదిరిపోయి ఇష్టానుసారం మాట్లాడుతుంది. ఆ పిచ్చి కుక్కకే బుద్ధి చెప్పడానికి మేము వచ్చాం. రమ్మన్నాడు, దమ్ముంటే రమ్మన్నాడు. మాకు దమ్ముంది కాబట్టి మేము వచ్చాం. రమ్మనండి, బయటికి రాట్లా. ఎవరన్నా కొట్టాడు అసలు కొడాలని? గడ్డం పెంచి మీసాలు పెంచితే రౌడీలు అయిపోతారా? ఆ రౌడీ అన్ని క్రియేట్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరమ్మని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నారా ప్రజలు? పార్టీ మారినప్పుడు కనీసం రాజీనామా చేసి మళ్లీ గెలిచినా వారికి క్రెడిబిలిటీ పెరిగే అవకాశం ఉంది. కానీ ఎన్నికలంటే మళ్లీ ఖర్చు, మళ్లీ డబ్బు పెట్టాలి. అంటే పెట్టుబడి మరింత పెట్టాలి. అసలే లాభాలు లేవని, పెట్టిన పెట్టుబడి నష్టపోతున్నామని పార్టీ మారుతుంటే మళ్లీ పెట్టుబడి ఎలా పెడతామనేది సదరు ఫిరాయింపుదారుల ప్రశ్న. అందుకే సింపుల్గా కండువా మార్చేసి టెక్నికల్గా ఎక్కడా దొరకకుండా మళ్లీ ఎన్నికలొచ్చే వరకు కాలక్షేపం చేసేస్తారు. అసెంబ్లీలో ఓటింగులొచ్చినా తప్పించుకునే లొసుగులు కూడా చాలా ఉన్నాయి. అసెంబ్లీ రికార్డుల్లో పార్టీ పేరు మారదు. నియోజకవర్గాల్లో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేగానే వ్యవహారం నడిపించేసుకోవచ్చు. అది మన ప్రజాస్వామ్యం. థియేటర్లన్నీ తమ చేతిలో పెట్టేసుకుని సినిమాను రిలీజ్ చేసి ఒక్కసారే కలెక్షన్లు వసూలు చేసుకుంటే లాభాలే లాభాలు. అగ్ర నిర్మాతలు ఈ పనే చేస్తున్నారు. మోనోపోలీగా వేల థియేటర్లను హ్యాండ్ ఓవర్ చేసుకుని 2 వారాల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసేసుకుంటున్నారు. అదే హిట్ ఫార్ములాగా ఫాలో అయిపోతున్నారు. కానీ సినిమా దరిద్రంగా ఉంటే మాత్రం ఈ ఫార్ములా దారుణంగా దెబ్బతింటుంది. డిజాస్టర్ అయితే మాత్రం నష్టం తీవ్రంగా ఉంటుంది. ఎంత పెద్ద హీరో అయినా కథ బాగోకపోతే అది ఢమాలే. ఇదే కాన్సెప్ట్ ఏ అధికార పార్టీకైనా వర్తిస్తుంది. ఉన్నది 103 మంది, వచ్చింది 20 మంది, ఇంకా వచ్చేవారు మరో 10 మంది కావచ్చు. ఎమ్మెల్యేలను లెక్క పెట్టుకుంటే బలం పెరగొచ్చు. వరుస కుదిరితే జగన్ తప్ప మిగతా వారంతా వచ్చి చేరొచ్చు. కానీ దాంతో బలం పెరుగుతుందా? గ్యారంటీగా 2019లో గెలిచేస్తారా అంటే టీడీపీ నేతలు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఈ వలసలతో బలం పెరగదని, దీనివలన గెలవలేమని బాబుకు కూడా తెలుసు. కానీ ప్రతిపక్ష నేతను మానసికంగా బలహీనపరచడమే వారి టార్గెట్. కాలం గడుస్తున్న కొద్దీ ప్రభుత్వ పనితీరుకు ప్రజలు మార్కులు వేయటం మొదలెడతారు. ర్యాంకులు ఇవ్వాలని చూస్తారు. మార్కులు తగ్గిన కొద్దీ వ్యతిరేకత పెరుగుతోంది. అప్పుడే ప్రతిపక్షానికి బలం పెరుగుతుంది, వాయిస్ లేస్తుంది. ప్రత్యేక హోదా రానంత వరకు అటూ ఇటుగా ఉన్న జగన్ అది రాదని తేలాక ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే అంచనాతో దూకుడు పెంచారు.
అప్పటికే అసలు కారణమైన బీజేపీని విమర్శించకపోవటం ఒక మైనస్ పాయింట్గా ఉన్నా ప్యాకేజీ ఇచ్చిన బీజేపీని శభాష్ అని బాబు చెప్పడంతో జగన్కి విమర్శించడం ఈజీ అయిపోయింది. ఓవైపు కేంద్రం నిధులు సరిగ్గా ఇవ్వటం లేదు, ఇటు పనులు సరిగ్గా నడవటం లేదు. ఇది చేశామని చెప్పుకోవటానికి ఏమీ కనపడటం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజల్లో వ్యతిరేకత పెరిగి వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే ప్రత్యామ్నాయం బలంగా లేకుండా చేస్తే తమకు డేంజర్ ఉండదనే కాన్సెప్ట్తో టీడీపీ ముందుకెళ్తోంది. అందులో భాగంగానే జగన్ను దెబ్బతీయటమే ఎజెండాగా పెట్టుకుంది. ఎమ్మెల్యేలను లాగేయటం ద్వారా పార్టీని బలహీనపరచడం, కేసుల విచారణ వేగం పెంచి జగన్ను మానసికంగా దెబ్బతీయటమే కర్తవ్యంగా పెట్టుకుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరనే చరిత్ర చెప్తోంది. 2 సీట్లున్న బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతా అయిపోయిందనుకున్న కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకొచ్చి 10 ఏళ్లు పాలించింది. బీజేపీకి బలం లేదనుకుంటే మళ్లీ ఫుల్ మెజారిటీతో పవర్లోకొచ్చింది. ప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉంటే ఏ ఫార్ములాలు పనిచేయవు. అభివృద్ధిని చూపించగలిగితేనే మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగలదు. లేదంటే ఇలాంటివన్నీ చేసినా పనిచేయవనే సూత్రం గుర్తుపెట్టుకోవాలని కొందరు చెబుతున్నారు. ఎవరెన్ని మైండ్ గేమ్లాడినా, ఎన్ని ఎత్తులు వేసినా రాజకీయ చదరంగంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఓటరే కింగ్ అవుతాడు. అధికార పక్షం పవర్ గేమ్ ఆడినా, ప్రతిపక్షం రివర్స్ గేమ్ ఆడినా గేమ్లో గెలుపును డిసైడ్ చేసేది జనాలు మాత్రమే. జనం జీవితాలు బాగుపడితే ఒక్క లెక్క, లేదంటే లెక్క మారిపోవడం ఖాయం. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఈ వలసల వ్యవహారాలు, సవాళ్ల వ్యవహారాలను కామ్గా చూస్తూ మనసులో మ్యాప్ గీసేసుకుంటున్నారు. ఈ మ్యాప్ చివరికి ఎవరికి ఎర్త్ పెడుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి పొలిటికల్ పిక్చర్. నమస్తే.